హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. నేనైతే ఈ రెండో వారమే అంటే 1వ తేదీనే చేసేసానండి వరలక్ష్మి వ్రతం. 3వ వారం కుదరదు అని చెప్పేసి ఈ వీకే చేసేసాను అనమాట. మీరు థర్డ్ వీక్ చేసుకోబోయే వాళ్ళైతే మీకు యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో అయితే ఈ వీడియో అప్లోడ్ చేశానండి. దీనికోసం అయితే నైటే కొన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. బూరికి కావాల్సిన మినపప్పు, బియ్యం, అలాగే కొమ్ము శనగలు, ఇంకా శనగపప్పు ఇలాంటివన్నీ నానబెట్టి ఉంచేసాను అనమాట ముందు రోజే. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఒకసారి మళ్ళీ స్టవ్ అంతా తుడిచేసి ఇలా బుట్టలు అయితే పెట్టుకోవాలి ఫ్రెష్గా మార్నింగ్ లేచాక. ఇక్కడ పులిహోర కోసం రైస్, ఇంకా పరమాన్నం కోసం పాలు అయితే పెట్టాను. అలాగే ఇక్కడ ఫ్రూట్స్ అయితే కడుగుతున్నానండి, ఇంకా తమలపాకులు ఇవన్నీ. మనం ఎంత హైజీనిక్గా తింటామో దేవుడికి కూడా అంతకంటే ఎక్కువగానే మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలండి. ఇలా ఆకులు ఇలాంటివి కడిగి పెట్టినప్పుడు ఒకటి ఒకటి సెపరేట్ చేసుకొని మరీ కడుక్కోవాలండి, మట్టి అది ఎక్కువ ఉంటుంది కదా. అలాగే ఇక్కడ బూరెల కోసం అయితే కుక్కర్లో శనగపప్పు అయితే పెట్టానండి. వాటర్ వేసేసి విజిల్స్ పెట్టాను, 2 విజిల్స్. ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి ఇలా 1 కప్పు శనగపప్పుకి 3/4 కప్పు బెల్లం అయితే వేసి ఇలా మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక మ్యాషర్తో అయితే ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుతున్నాను అనమాట. మిక్సీలో వేయాల్సిన అవసరం ఏమీ లేదండి, ఇలానే మెత్తగా అయిపోతుంది. ఎందుకంటే పప్పు ఉడుకుంటుంది కదా బాగా. ఇలా మనం చేయకుండా డైరెక్ట్గా మనం ఉడికిన వెంటనే బెల్లం అందులో వేసేస్తే బూరెలు లూజ్గా వచ్చేస్తాయండి, కన్సిస్టెన్సీ ఇబ్బంది పెడతాయి అన్నమాట. ఇలా అయితే సిమ్లో పెట్టి దగ్గరగా చేసుకోవడం వల్ల మనకి మనం బూరెల కోసం ఉండలు చుట్టేటప్పుడు పర్ఫెక్ట్గా మౌల్డ్ అవుతాయి, లేదంటే ప్రాబ్లం అయిపోతుందండి చేసేటప్పుడు. పూజల టైంలో అసలు ఇలాంటి టైం టేకింగ్ పనులు చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. ఇలా ఇలా అయితే వస్తుందండి కన్సిస్టెన్సీ, ఇది పర్ఫెక్ట్ అనమాట. ఇంకా మనం ఈజీగా తక్కువ టైంలోనే ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేయచ్చు అనమాట. మనకి ఇలాంటి పూజలు ఉండేటప్పుడు ఎంత వేగంగా పని అయిపోతే అంత బెటర్ కదండి మనకి. వంటలు ఇబ్బంది పెట్టేసాయంటే చాలా కష్టమైపోతుంది అనమాట, మనకి ఓపిక అంతా పోతుంది. ఇంక ఇక్కడైతే సేమియాకి ప్రిపేర్ చేస్తున్నాను. 5 వెరైటీస్ చేశానండి. 5, 9, 11 ఇలా ఆడ్ నెంబర్స్లో అయితే చేసుకుంటారు, మీ అందరికీ తెలిసిందే కదా. తక్కువే చేశానండి. మనం ఎప్పుడైనా ప్రసాదాలు ఎక్కువగా మిగిలిపోయి పడేసుకున్నట్టు చేసుకోకూడదండి. మన ఇంట్లో వాళ్ళు తింటారు, సేల్ అవుతాయి అనుకుంటే పర్వాలేదు, లేకపోతే చాలా తక్కువ క్వాంటిటీలో చేసుకొని అవే తలా ఇంత తినేస్తే అయిపోతుంది. అలాగే ఇక్కడ బూరెలు కూడా ఉండలు చేసేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా ఎలా మౌల్డ్ చేస్తే అలా మౌల్డ్ అయిపోతుందండి బ్యాటర్ అన్నది. ఇలా బూరెలన్నీ కంప్లీట్గా చుట్టేసుకున్నాను. ఇలా డీప్ ఫ్రై చేసుకోవడమే అండి, మీకు తెలిసిందే కదా. ప్రతిదీ క్లియర్గా అయితే తీయలేదండి వీడియో, ఎందుకంటే పూజ హడావిడి కదా, ఇంకా రెసిపీస్ మీద అయితే అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. అలా ర్యాండమ్గా తీసిన బిట్స్ అనమాట ఇవన్నీ. ఇది వచ్చేసి గారెలండి, నార్మల్ మినపగారెలు అనమాట. హోల్ పెట్టుకోకుండా చేసుకోవాలనేసి నేను విన్నాను, చిల్లు పెట్టకూడదు అని విన్నానండి దేవుడికి వేసిన గారెలకి. అలాగే ఇదైతే పరమాన్నం. నెక్స్ట్ అయితే ఈ వంటలన్నీ చేసి పక్కకు పెట్టేశానండి. పులిహోర కూడా చేశాను, వీడియో క్లిప్ మిస్ అయింది. ఇక్కడ దేవుడికి అయితే బ్యాక్గ్రౌండ్ సెట్ చేస్తున్నాను అనమాట. ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను, మనకు పెట్టినవి ఉంటాయి కదండి చాలా బ్లౌజ్ పీసులు తీసుకొని ఇలా వాల్ హ్యాంగింగ్ హుక్స్ ఉంటాయి కదా, వాటికి పెట్టి సపోర్ట్గా తీసుకొని వాటికి పెట్టేసి ఇలా బంతిపూల దండ అయితే అడ్జస్ట్ చేశాను ఈ షేప్లో. నెక్స్ట్ అయితే ఇక్కడ పీటకి పసుపు రాసేసి వరిపిండి ఇంకా కుంకుమతో బొట్లు అయితే పెడుతున్నానండి. అలాగే ఇక్కడ ఫోటో కూడా మాల అనేది అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. చామంతి పూలే మాలలా కట్టాను. చామంతులు అయితే ఎక్కువసేపు ఉంటాయి కదా వాడిపోకుండా అని చెప్పేసి. నా దగ్గర మరి ఈ పువ్వులు అవైలబుల్లో ఉన్నాయండి, సో ఇలా చేసుకున్నాను అనమాట. అలాగే ఈ పీట పైన ఒక కొత్త బ్లౌజ్ పీస్ కానీ ఏదైనా ఒక కొత్త క్లాత్ వేసుకోండి, వాడింది కాకుండా. ఇలా అయితే నేను వండిన అన్ని వెరైటీస్తో దేవుడికి అయితే పూజ కంప్లీట్ చేసేసాను. అలాగే ముత్తైదువులకు తాంబూలం కూడా ఇచ్చేసానండి అక్క వదినకి. ఇక్కడ లక్ష్మీదేవి ఫోటోకి మీకు గమనించారో లేదో, మేమైతే పసుపు కొమ్ముకి ఒక
5 ప్యాకులు అయితే దారం వేసి పసుపు రాసి పెడతాం. అలాగే రూపు కూడా అండి, లక్ష్మీదేవి రూపు ఉంటుంది కదా, అది కూడా ఫోటోకి వేసాను అనమాట. ఇలా అయితే నా పూజ కంప్లీట్ అయిపోయిందండి. ఒకసారి అలాగే గోల్డ్ పెట్టాను, మీ దగ్గర ఉంటే పెట్టండి, లేకపోయినా పర్వాలేదండి. అలాగే తాంబూలం, ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టుకున్నాను అనమాట. ఇది హారం అయితే తీసుకొని 1 or 2 months అవుతుందండి. ఇది గోల్డ్ స్కీమ్లో అయితే తీసుకున్నాను. 4.5 తులాస్ ఉంటుంది ఇదైతే. ఇది ఫోటోకి వేయడానికి నాకు సెట్ అవ్వలేదండి, అందుకని ఇలా శారీ పైన పెట్టేశాను అనమాట. మీ దగ్గర పాత గోల్డ్ ఉన్నా సరే ఒకసారి పాలల్లో శుద్ధి చేసుకొని వేసుకోవచ్చండి, పర్వాలేదు. ఇలా అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. మాకైతే కలశం ఆనవాయితీ లేదండి. ప్రొసీజర్ అంతా సేమే ఉంటుంది కానీ కలశం అయితే లేదు మాకు. మిగిలిన ప్రాసెస్ అంతా సేమే ఉంటుంది ఇంకా. మీరు కూడా పూజ చేసేసారా, ఇంకా 3rd వీక్ చేస్తారా, నాకు కామెంట్ చేయండి. నాకు కూడా దేవుడు అవకాశం ఇస్తే మళ్ళీ నేను 3rd వీక్ ఇలా కాకపోయినా నార్మల్గా అయినా నేను చేసుకుంటానండి. నా వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీకే. 2వ వారమే ఎంతమంది చేశారో నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇదండి నాకు ఉన్నంతలో నా క్యాపబిలిటీ వరకు నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను అనమాట అమ్మవారిని. ఫైనల్గా దేవుడి దగ్గర పెట్టిన గోల్డ్ అయితే నేను వేసుకున్నాను. ఇది ఆల్రెడీ వేసుకున్నానండి నేను ఒక ఫంక్షన్కి. మీకు దీని మోడల్ నచ్చితే నాకు కామెంట్ చేయండి. బాయ్ అండి అందరికీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియో.